నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. కచ్చే రాస్తే నా దారి రహదారి, ఇది రజనీకాంత్ గారి డైలాగ్. మరి ఈ రహదారికి పూర్తి విరుద్ధంగా మరికొన్ని దారులు ఉంటాయి. వాటిని ఎవరు వేయరు. మనిషి మనుగడకు సూచనగా సహజ సిద్ధంగా వాటంతట అవే ఏర్పడుతూ ఉంటాయి. ఆ మట్టి దారుల్లో రాళ్ళు లప్పలు, ముళ్ళు పొదలు, చెట్లు పుట్టలు, కొండలు కొలలు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటిని అనుసరించే చెట్లు చేమలు, తర్వాత క్రిమికీటకాదులు, వాటిని ఆశ్రయించుకొని బతికేటువంటి పక్షులు, పాములు, ఇంకా చిన్న చిన్న జంతువులు, ఇవన్నీ కూడా దాంట్లో కలిసి ఉంటాయి. మనం జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటామే, అదంతా కూడా ఆ మట్టిదారుల్లో ఏర్పడి ఉంటుందన్నమాట. మరి ఈ రహదారుల్లో వెళ్ళే వాళ్ళకి, అంటే మన నగరాల్లో ఉండే వాళ్ళకు ఈ మట్టిదారుల్లో ఉండేటువంటి ఆ ప్రకృతి జీవ వైవిధ్యం గురించి మరి తెలిసేది ఎలాగా? అందుకని చెప్పేసి ఆ ప్రకృతిని, ఆ బయోడైవర్సిటీని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చిన్న మూటలాగా కుదించి నగర శివార్లకు తీసుకొచ్చారు నందకిషోర్ గారు. మరి ఆ నందకిషోర్ గారు తీసుకొచ్చిన ఆ ప్లేస్ పేరే కచ్చే రాస్తే, వెల్లంపల్లని. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తుంటే హైవేలో దుండిగల్ దాటిన తర్వాత జిన్నారం అని వస్తుంది. జిన్నారం నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపల అన్నారం అని ఒక విలేజ్ వస్తుంది అనమాట. ఆ విలేజ్లో ఉంది ఈ కచ్చే రాస్తే. ఎంట్రీ టికెట్ 600 రూపాయలు. ఎక్కువ అనిపిస్తుందా? అంటే మరి లోపల ఇన్ని రకాల జీవుల్ని, తర్వాత ఆ చెట్లని, వాటిని మెయింటైన్ చేయాలంటే మరి వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. బహుశా అందుకే టికెట్ ఎక్కువ పెట్టుంటారు. ఇది ప్రతి బుధవారం సెలవు అనమాట. మిగతా రోజుల్లో మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక స్లాటు, అలాగే ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు ఒక స్లాటు, ఇలా 2 స్లాట్లు ఉంటాయి రోజుకి. అంటే ఒక్కొక్క స్లాట్లో 3 గంటల పాటు అక్కడ ఉన్న వాటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తారనమాట. లేదు మాకు అంత 3 గంటలు స్పెండ్ చేసేది టైం లేదు అని అనుకుంటే అఫ్కోర్స్ మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు వెళ్ళొచ్చు. కాకపోతే లాస్ట్ ఎంట్రీ అనేది సాయంత్రం 4 గంటలకు క్లోజ్ చేస్తారనమాట. ఈ కచ్చే రాస్తేలో ఏమేమి ఉంటాయి? ఇదిగో ఇక్కడ బోర్డు ఉంది. ఫామ్ షాపు, అంటే మీకు ఫామ్ సాగుకి సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా కొనాలి అని అనుకుంటే ఆ షాప్ ఉంది. తర్వాత నర్సరీ, ఏమైనా చిన్న చిన్న మొక్కలు అవి కావాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి. క్యాంటీన్, ఏదైనా తినాలనుకుంటే క్యాంటీన్ కూడా ఇక్కడ ఉంది. పాండ్, ఒక చిన్న నీటి కొలను ఉందంట. అలాగే నేచర్ వాక్, ఆ ప్రకృతి మధ్య నడవడం అనేది ఒక పాత్ దారి అనేది ఒకటి ఉంది. హాబీ సెంటర్, బేబీ కేర్ సెంటర్, వర్మీ కంపోస్ట్ యూనిట్, ఇక టాయిలెట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక పదండి లోపలికి వెళ్దాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఇందాక టికెట్ కౌంటర్ కానీ ఇక్కడ క్యాంటీన్ కానీ వీటిని కంటైనర్ హౌసెస్ అంటాం కదా, కంటైనర్ రూమ్లు, అట్లాంటి వాటిల్లో పెట్టారు. ఇది ఏంటంటే ఇవి మూవబుల్ అనమాట. మనం ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళచ్చు. అట్లాగా పర్మనెంట్ ఇది కాకుండా ఇలాంటి కంటైనర్ వాటిల్లో పెట్టారు. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఉంది. ఏంటి రాశారంటే, యు ఆర్ ఎంటరింగ్ an active biosphere which is home to a number of birds, animals and insects.
ప్లీజ్ స్టిక్ టు ది పాత్వే టు అవాయిడ్ ఎనీ డిస్టర్బెన్స్. అంటే ఇది అన్పేవ్డ్ పాత్ అని చెప్పేసి అన్నా కానీ మీకోసం అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం చిన్న పాత్ లాంటిది వేసి పెట్టారనమాట. సో మీరు అటు ఇటు వెళ్ళకుండా ఆ దారి అమ్మటే నడవండి. పక్కకి వెళ్తే అక్కడ ఏదైతే జీవులు ఉన్నాయో ఆ లైఫ్కి డిస్టర్బెన్స్ అవుతుంది, కాబట్టి మీకు ఆ ఉన్న దారిలోనే నడవండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇకపోతే ఆయనే వచ్చే ఆయన నందకిషోర్ అనమాట. అసలు ఈ కచ్చే రాసే ఆలోచన నందకిషోర్ గారికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే, నేను ఈ ల్యాండ్ 14 సంవత్సరాల ముందర తీసుకున్నానమ్మా. ఆ రోజైతే కొనగలిగిన, ఈ రోజైతే ఐ కాంట్ బై. సో అప్పుడు నేను కొన్నప్పుడు ఈ చుట్టూ అంతా వరి పొలాలు ఉండేవి. వరి అంటే ప్యాడీ, ఓకే, రైస్ అయింది. సో సంక్రాంతి రాగానే నా స్టాఫ్ ఊరికి వెళ్ళిపోయేవాడు, నేను ఇక్కడ వారం 10 రోజులు ఇక్కడ ఉండేవాడిని. యువర్ డే స్టార్ట్స్ at 4:30 in the morning. ఆవులు వదిలి పెట్టాలా ఇదంతా, లైక్ ఇట్ ఈస్ ఎ రొటీన్ ఫార్మ్ లైఫ్. 6:30కి యువర్ వర్క్ ఇస్ డన్. ఆవులను కట్టేసాం, కుక్కలు వదిలి పెట్టేసాం, కోడి లోపలికి వెళ్ళిపోతే యువర్ వర్క్ ఇస్ డన్. నా కష్టాలు దాని తర్వాత స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే పండుకోవాలంటే రాత్రి అంతా కప్పలు బెక్క 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 బెక్కతారు. వెనకాల మీకు ఆ పురుగులు శబ్దాన్ని పడుతుందా, దెన్ సికాడా. దట్ నాయిస్ ఇస్ బికాస్ విచ్ ఎవర్ మేల్ షౌట్స్ ద లౌడెస్ట్ ఈజ్ సల్మాన్ ఖాన్ మిగిలిన వాటికి. సో వాడు సల్మాన్ ఖాన్ అయ్యేదాన్ని నా నిద్ర ఐస్ గెట్స్ మిడతలు అంటే ఇవన్నీ కీప్ మేకింగ్ దట్ నాయిస్. ఇప్పుడు మాకు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అక్కడ యూ కెన్ సీ కాలనీస్ వచ్చినాయి. మీరు వస్తున్నప్పుడు కూడా దే కాలనీస్. ఇవన్నీ వచ్చేటప్పటికే శబ్దాలు తగ్గిపోయింది, అంటే లైఫ్ స్టార్టెడ్ కమింగ్ డౌన్. ఐ థాట్ దట్ వాస్ నాట్ గుడ్. మనసులో ఒక సంకల్పం ఉండి ప్రకృతిని ప్రేరేపిస్తే అది అద్భుతమైన సృష్టిని ఇస్తుంది. తన స్థలంలో ఆర్టిఫిషియల్గా ఒక చిన్న కొలను ఏర్పాటు చేసి జీవావరణాన్ని ఎలా క్రియేట్ చేశారో నందకిషోర్ గారి మాటల్లో వినండి. సో నేనేం చేశా, ఐ వాంట్ ఈ పార్ట్ మేడ్ ఇట్ ఇంటూ లిటిల్ ఐలాండ్ ఎక్కడైతే నేచర్ క్యాన్ థ్రైవ్. ఇప్పుడు మీరు నచ్చినంత సేపు మీకు పిట్టల శబ్దం వినపడతానే ఉంటుంది, ఓకే, అంటే దెర్ ఈస్ ఎనఫ్ లైఫ్ హియర్. సో ఫర్ లైఫ్ టు థ్రైవ్, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ వాటర్. నీళ్ళు కావాలి, నీళ్ళు లేదా జీవం ఉండదు. ఎడారిలో జీవం ఉంటుందా తల్లి? ఉండదుగా. సో దానికి ఏం చేసా, ఒక జేసీబీ తీసుకుని వచ్చి గుర్త తీసా, ఓకే, దాంట్లో ఈ పాండ్ లైనర్ వేసా. ఇది మధ్యలో ఇట్స్ అబౌట్ 12 feet అనమాట, ఓకే, లోతే ఉందమ్మా. చేసినాక ఈ 100 రూపాయల టబ్బులు తెలుసా, రోడ్డు పక్కన అమ్ముతారు, నల్ల టబ్బులు, అవి వేసి దాంట్లో 4 చెట్లు వేసా. అండ్ దెన్ ఐ పంప్ ద వాటర్ ఫ్రమ్ ద గ్రౌండ్. భూమిలో నుంచి మా బోర్ మోటార్లో నుంచి వి పంప్డ్ ఇట్ హియర్. నౌ ఇన్ మై హెడ్ వాట్ ఎవర్ భూమిలోంచి వచ్చిన నీళ్ళల్లో కూడా జీవం లేదు. దాంట్లో ఒక నత్త లేదు, ఒక పాకుడు లేదు, ఏం లేదు. ఇమాజిన్ దాంట్లో జీవం ఉండకూడదు కదా. మీరు స్నానం చేస్తున్నప్పుడు పైన ఒకవేళ ఇఫ్ యూ గెట్ ఆల్గే ఆన్ యువర్ హెడ్, ఇట్స్ నాట్ ఫన్ కదా. అందుకని ఇది ఇక్కడికి వేసాక సన్లైట్ గాలి తగిలేటప్పటికే నెమ్మదిగా చెట్లు పెరిగినాయి, పురుగులు వచ్చినాయి, నాచు వచ్చింది, అండ్ ఆ పురుగులు తినే దానికోసం పిట్టలు వచ్చినాయి. స్లోలీ ఈకో సిస్టమ్ స్టార్టెడ్ డెవలపింగ్. దాని తర్వాత మేము ఏం చేసాం, వీ ఇంట్రడ్యూస్ లాట్ ఆఫ్ ఫిష్. 4,000 చేపలు వేసామమ్మా స్టార్టింగ్లో. అక్కడ అవి వచ్చి, సో ఇక్కడ ఉండే చాలా వరకు ఎక్వేరియం ఫిష్ అనమాట. తూనిగా ఆంధ్ర పక్క దే కాల్ ఇట్ తూనిగా, తెలంగాణలో బోగలు అంటారు. ఓకే, బేసిక్లీ డ్రాగన్ ఫ్లై. వీటి స్పెషాలిటీ ఏందో తెలుసా సైన్స్ స్టూడెంట్? డ్రాగన్ ఫ్లై వాట్ డు దే ఈట్? పెస్ట్ కంట్రోల్. దోమలు తింటాయి అండ్ స్మాల్ ఇన్సెక్ట్స్, ఆంఫిడ్స్ ఇట్లాంటివి. ఒక్క తూనిగా ఒక్క రోజులో 100 మస్కిటోస్ తింటుంది. And you know the lifespan of a dragonfly? About 1 month.
ఎండాకాలంలో 25 రోజులు బతుకుతాయి, బికాజ్ ద కోల్డ్ బ్లడెడ్ దే లివ్ షార్టర్. అండ్ చలికాలంలో 35 రోజులు బతుకుతాయి. సో యావరేజ్ 30 రోజులుగానే వేసుకున్నా 3000 దోమలు తింటాయి. ఓకే, సో ఇట్ ఈస్ మ్యాజికల్ కదా. ఇక్కడ యూ డోంట్ హ్యావ్ దోమలు లేవు ఇక్కడ. దట్స్ బికాస్ ఆఫ్ దీస్. సో జస్ట్ బై ఒక గుంత తీసి నీళ్లు పోసి వదిలిపెడితే 3 సంవత్సరాల్లో దిస్ థింగ్ హ్యాస్ టేకన్ ఓవర్ సో మచ్ దట్ ఇట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్. మేము దీనికి ఫీడ్ కూడా ఎప్పుడైనా చేస్తే వేసా ఉంటేనే జస్ట్ ఫర్ ద ఫన్. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు జస్ట్ ఫర్ యువర్ ఫన్ అంతే. అది వేయకపోయినా కానీ యూ సా ద ఫిష్ ఈటింగ్ ఆల్. ఓకే, ఇంకొకటి నౌ యాజ్ వీ గో, సారీ ఐల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఈ నీళ్ళే మా 5 ఎకరాలకి పంప్ చేస్తాం. దిస్ ఆ 5 acre ప్రాపర్టీ. పంప్ చేసినప్పుడు ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు అది మళ్ళీ మట్టిలో కిందికి నా బోర్ రీఛార్జ్ అయిపోతుంది. కానీ ఇన్ ద ప్రాసెస్ ఇక్కడున్న చెట్లు మొక్కలు గడ్డి ఇవన్నీ గ్రీన్ బీటర్ పురుగులు పట్టుకుంటుంది. సో ఇవి ఆల్ మై ప్లాంట్స్ రిమూవ్ అబౌట్ 25 tons of carbon. ఓకే, సో ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ కార్బన్ సింక్. కానీ సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ నైస్ అనే ప్రతి ఎన్జిఓ చెప్పుకుంటుంది. ఈరోజు కూడా వీఆర్ యూజింగ్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ, విచ్ మీన్స్ వీఆర్ బర్నింగ్ కోల్, థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తున్నాం. సో ఇదైనప్పుడు వీఆర్ యాక్చువల్లీ మేము ఒక పక్క కార్బన్ బర్న్ చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ తోటి, ఒక పక్క మా చెట్లు కార్బన్ తీసేస్తున్నాం. సో నేను చేసేది గొప్ప పని ఏం కాదు, కానీ రేపు దానిపైన సోలార్ ప్యానల్స్ కానీ వేస్తే ఎండతోటే ఇంత సైకిల్ చేసినప్పుడు ఈ 2 మోటార్లు రన్ అయినప్పుడు అప్పుడు వీఆర్ జెన్యూన్లీ డూయింగ్ సంథింగ్ గుడ్. కచ్చే రాస్తేలో ప్రకృతి గురించి మాత్రమే చెప్తారనుకుంటే పొరపాటు. ప్రకృతి నుంచి మన జీవితానికి అవసరమైన స్ఫూర్తిని ఎలా పొందాలో కూడా చెప్తారు. ఇది లక్ష్మణ్ ఫల్, సీతాఫల్ తెలుసా? రామాఫల్ తిన్నారా మీరు ఎవరైనా? రామాఫల్ పెద్దగా ఉంటుంది. ఇది లక్ష్మణ్ ఫల్ అని చెప్పి కొంచెం ముళ్ళగా ఉంటుంది, గుచ్చుకోదు కానీ ఇట్లా కొంచెం రఫ్ ఉంటుంది అనమాట. దీన్ని ఇంగ్లీష్లో సవర్ సోప్ అంటారు. ఇది పెద్ద మాన్లు అవుతాయమ్మా. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సో దే ఆర్ గుడ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. సో ఇక్కడ మా ఇంట్లో ఒక చెట్టు ఉంటే మాకు 2 కాయలు వచ్చినాయి, 160 గింజలు దొరికినాయి. సో అవి అంతా చేశా. కానీ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ యంగ్ చిల్డ్రన్. ఓకే, ఫర్ యూ ఆల్, ఫర్ ఎవ్రీబడి యాక్చువల్లీ, కానీ మోస్ట్లీ ఫర్ యూ ఆల్. ఓకే, ఈ గెడ్డుని చూసారా? ఇది మొన్న రీసెంట్ కట్ చేసి కింద వేసేసాం, ఎందుకంటే ఇది కప్పేసింది ఈ చెట్టుని. ఓకే, సో ఈ 2 చెట్లకి దే హ్యావ్ గుడ్. సో లెట్ us just understand one thing. This about 6 feet, this plant. This about 5.5 feet. వెనకాల కానీ మీరు చూస్తే అన్ని బుడ్డ ఉన్నాయి, 2 feet 2.5 feet అట్లా. సో వాటికి ఎండ తగులుతుంది, నీళ్లు పోతాయి, ఎరువు వేస్తాం. ఈ 2 మాకు ఇక్కడ తెలియలేదు ఇవి ఉన్నాయని, ఎందుకంటే చెట్టు ఆ గడ్డి కప్పేసి ఉండింది. సో ఎండ లేదు, నీళ్లు లేవు, ఎరువు వేయలేదు. సో ఈ 2 ఇంత పొడుగు వచ్చినాయి, అవన్నీ పొట్టిగా ఉన్నాయి. ఎందుకనో తెలుసా? నౌ ఐ విల్ టెల్ యూ. నాకు నేచర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై టీచర్. ఓకే, సో వెన్ లైఫ్ వాజ్ హార్డ్ ఫర్ దెమ్, దే హ్యాడ్ 2 options. చచ్చిపోయి ఉండొచ్చు, ఆర్ దే కుడ్ హ్యావ్ పర్సివియర్డ్. ఈ ఎట్లాగైనా తహతహలాడి నేను ఎండ పక్కకు పోతాను, ఐ విల్ సర్వైవ్ అని చెప్పి దే ఫాట్ దేర్ వే త్రూ. అందుకని పొడుగ్గా పెరిగినాయి. అయ్యి దే ఆర్ లైక్ హైదరాబాదీ బాయ్స్, 5 minute रुको 15 minute में आतो అని 3 గంటల తర్వాత వస్తారు చూడండి. దే వర్ లైక్ దట్. బేసిక్లీ దే హ్యాడ్ ద లగ్జరీ టు అంటే నిదానంగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో యంగ్ చిల్డ్రన్కి వెన్ ఐ వాజ్ అ కిడ్, స్ట్రెస్ అంటే మా అమ్మ గోబుకేసి ఒక్కటి కొట్టేది, ఆయన ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది, మన ఇద్దరికి అదే అయిన ఉంటుంది, అంతే కదా. కానీ టుడే వీ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఈ భూమి మీద ఒక్క మనిషి లేడు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవ్రీబడి ఈజ్ స్ట్రెస్డ్. యూ యూజ్ స్ట్రెస్ అండ్ పర్సివియర్. ఎట్లాగైనా ఈ చెట్లాగా తహతహలాడి యూ హ్యావ్ యువర్ గోల్, యూ రీచ్ దర్. డోంట్ లుక్ ఎట్ స్ట్రెస్ యాజ్ a form of deviation from your goal. And before you realize, you will be strong, tall, beautiful people like this. హిందీలో వచ్చి పలాష్ అనమాట. అండ్
ఇది ఎర్ర ఫ్లవర్స్ వస్తుంది, వాటి సీడ్ బడ్స్ ఇట్లా గోరులాగా వస్తాయి అన్నమాట. దాంట్లో నీళ్లు ఉంటాయి. ఇక్కడున్న ప్యారెట్స్ అన్నీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి తాగకుండా అవి తెంపుకొని దాని నీళ్ళు తాగుతున్నాయి అన్నమాట దాంట్లో నుంచి. సో అండ్ ఆ సీడ్స్ వచ్చాయి కదా, ఆ ఇత్తనాలు కూడా భలే ఇష్టంగా తింటాయి పిట్టలు, ప్యారెట్స్ ఎస్పెషలీ. ఎర్రగడ్డలో దేర్ ఇస్ ఏ టీబీ హాస్పిటల్ పెద్దది ఉంది, దాని చుట్టూ 5 ఎకరాలు ఈ చెట్టు వేస్తుంటారు. ట్యూబర్ క్లాసెస్ ఈస్ లైక్ కోవిడ్. నాకుందనుకోండి, నేను హచి అన్నాను అనుకో, మీ అందరికి వస్తుంది కమ్యూనికేబుల్ డిసీజ్. సో ఇది వెన్ ఇట్ ఈస్ అరౌండ్ ఇట్ డజంట్ లెట్ దట్ గో అవుట్. ఇప్పుడు మీకు ఇది కనపడుతుంది కాబట్టి ఇది మంచి చెట్టు అంటారు, కానీ కొన్ని మనకు కనపడినవి కూడా దే హెల్ప్ అస్. ఇక్కడ పక్షులను, జంతువులను, చివరికి పాములను కూడా ముట్టుకోవచ్చు. చేపలకు, ఈం పక్షులకు మేత వేయచ్చు.
వీడియో చూశారు కదా, కచ్చే రాస్తే గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో చూడడానికంటే ముందే మీరు కనుక కచ్చే రాస్తే చూసి ఉంటే మీ అనుభవం ఏంటో కామెంట్లో పెట్టండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.